అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు చాలా భయంకరమైన మాటలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు భార్య గారిని, మా మినిస్టర్లు భార్యలని ఆవిడ మాటలు పేర్లతో సుద్దా ఎత్తి చాలా భయంకరమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ మీట్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియచేసేలాగా ఆవిడకి కౌంటర్ ఇవ్వడానికే నేను ముందుకు రావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో వారు చేసిన భయంకరమైన పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని అధికారాన్ని వినియోగించుకొని వారు ఎలాంటి ప్రవర్తనలో వాళ్ళు పరిపాలించారో వాళ్ళ అన్యతగా వదిలేస్తున్నాం. చాలా భయంకరంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, అనిత గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అనిత గారిని చంద్రబాబు నాయుడు గారు ఉంపుడుగత్తని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. గత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుండగా ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా మార్చి చాలా భయంకరమైన పరిపాలించి ఏ తప్పు చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాక్రాంతంగా సెంట్రల్ జైల్లో పెట్టించి చాలా ఇబ్బందులు గురి చేశారు. అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని అందరూ కలిపి పట్టం కట్టారండి. అది వీళ్ళు జీర్ణించుకోలేక భయంకరమైన మాటలతో ప్రతిదీ కూడా మంచి చేసినా చెడు మార్గంలోకి మలిచి చెడ్డ చేసినా చెడ్డ కార్యక్రమాలు కాకుండా వినియోగించుకోకుండా తప్పుడుగా ప్రవర్తించడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. రోజా గారు ఈరోజు రాధాకృష్ణ గారు ఏదో పెట్టారని ఆవిడ గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక ఇది ఫస్ట్ రోజా గారు అన్నారండి. గతంలో వారు అధికారంలో ఉంటుండగా తిట్టిన వీడియో కూడా మేము చూపించడం జరుగుతుంది. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అండి ఆ మాటలు మాట్లాడడం జరిగింది. సభ్యత సంస్కారం ఉన్న మహిళలేనా మీరు మంత్రులుగా పనిచేశారు. మీ అధికార పార్టీలో ఉంటుండగా చాలా భయంకరమైన మాటలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఈరోజు రోజా గారికి ఒక మాట నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, రోజా గారు మీరు ఒక సాటి మహిళ అండి, అది తెలుసుకోండి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భార్య, లోకేష్ గారి భార్య అని మీరు మినిస్టర్ల భార్యలు మీ అందరి సంగతే చూస్తాం అని మీరు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ దాకా అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీలో చాలా రెబల్స్ క్యాండిడేట్లు కూడా ఉన్నాం. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం కూడా. కానీ మా నాయకుడు మాకు ఒక సంస్కారం, సభ్యత, మర్యాద, క్రమశిక్షణ నేర్పించారు మా కూటమి ప్రభుత్వంలో. అలాగే మా తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణ పక్కన పెడితే మేము రోడ్డు ఎక్కితే మీరు తట్టుకోలేరు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. రాధాకృష్ణన్ గారి కోసం మీరేదో మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఒకవేళ మీ మీద తప్పుడుగా రాసుంటే చట్టాన్ని ఆశ్రయించండి, లేదా కేసు పెట్టండి. అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ తిడుతూ ఊరుకుంటే మీడియా మీదకి వచ్చేసి వర్రూతులు ఊగేస్తున్నారు మీరు. అది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా మీకు హెచ్చరిస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని మీరు తట్టుకోలేక మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశారో మీకు ఇయ్యే సంస్కారంగా మీరు ఎలా ఉండాలని మీకు నేర్పించారేమో. అది మంచి పద్ధతి కాదు. మీ నాయకుడికి కూడా మీరు పేరు తండి. మా నాయకుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము పేరు తెస్తాం, మేము సంస్కారవంతంగా నడుస్తున్నాం. మహిళలను గౌరవించండి. మీరు గత చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష మీకు రాజకీయ భిక్ష. మీ రాజకీయ భిక్ష ఏటో మీరు గుర్తెరిగి
గౌరవించడం నేర్చుకోండి. ముందు మీకు గౌరవం తెలియదు, మర్యాద తెలియదు, ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియదు. మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు రాగానే మీ ఇష్టం వచ్చినట్టు వరలూతులుగేస్తున్నారు. సమాజం మొత్తం ప్రజలు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బలం ఉంది, ధైర్యం ఉంది. ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. యువతకు భరోసా తేవడానికి లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ చూసి మీరు వారవలేక తప్పుడు ప్రచారాలతో, తప్పుడు నినాదాలతో కూటమి ప్రభుత్వాన్ని బ్యాట్ చేయడానికి మీరు ఏదో అనుకుంటున్నారు. కృషి చేద్దాం, ఏదో ఈ తప్పును కప్ప ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి, ముందు చూపు గల నాయకుడు. ఆయన ఏదైనా చేశాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఒకరితో ఏలెత్తి చూపించుకునే అసంస్కారవంతులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఒకరితో చెప్పించుకునే పని ఆయన ఎప్పుడు చేయరు. అది దృష్టిలో పెట్టుకోండి. కానీ మళ్ళీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారి కోసం కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భార్య కోసం కానీ, లోకేష్ బాబు గారి భార్య కోసం కానీ పేరెత్తే అర్హత నీకు లేదని హెచ్చరిస్తున్నాం. రోజా గారు, మీరు ఎంత జాగ్రత్తగా నోరు మూసుకొని ఉంటే అంత మంచిదని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మమ్మల్ని రెచ్చగొట్టకండి. గతంలో మీరు ఇలా రెచ్చగొట్టే చాలా భయంకరమైన పరిపాలన చేశారు. అలా రెచ్చిపోకుండా మంచిగా ఉంటే ప్రజలందరూ చూస్తారు. రాబోయే రోజుల్లో మీకు కూడా పట్టం కట్టొచ్చు. అది చేయండి, ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మేము అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసుకునే ప్రజలు ముందుకు వస్తున్నారు. అది తెలుసుకొని మీరు ప్రవర్తించాలని. మా నాయకులు విమర్శించే స్థాయి మీది కాదు. మా నాయకులు కానీ, మా మహిళలను కానీ కించపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు కండవేలు లక్ష్మి, నాది రాజనగరం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను.